ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము ఆగస్టు నెల 23వ తారీఖు ఆదివారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనవ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రాత్రి 3:39 వరకు ఉంది. మూలా నక్షత్రం రాత్రి 6:24 వరకు, సాయంత్రం మధ్యం 4:30 నుంచి 6:25 వరకు ఉంది. తెల్లారుజామున మళ్ళీ 5:30 నుంచి 6:30 దాకా ఉంది. ఇంకా దుర్ముహూర్తం కనుక చూసినట్లయితే సాయంత్రం 4:40 నుంచి 5:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఏకాదశి ఆదివారం కూడా మంచిదే. వర్జ్యం దుర్ముహూర్తాలు మినహాయించుకొని ఏదైనా మీ పనులు ప్రారంభించుకోవాలంటే ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఆదివారం సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తని చెప్తుంటారు కాబట్టి మీరు సూర్యుడి ఆరాధన చేయటం అనేది చాలా మంచిదండి. వీలైతే స్నానం చేసిన తర్వాత ఆదివారం సెలవు కాబట్టి పిల్లలందరితో కలిసి సమూహంగా మీరు ఆదిత్యోదయం చదువుకోవడం, ఇంకా ఓపుగుండి కొంచెం చేయగలిగిన వాళ్ళు సూర్య నమస్కారాలండి. బయట ఒక పైన ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో కూడా పై భాగంలో సూర్యుడు కనిపించేట్టుగా అక్కడ ఒక ఖాళీ ప్రదేశంలో దీనికి నామాలతో చేయటం పద్ధతులు అవి కొంచెం పెద్దవాళ్ళని అడిగితే చెప్తారండి. సూర్యాయ నమః, రవయ నమః అని ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క చదువుతూ ఆ విధంగా సూర్య నమస్కారాలు చేస్తే ఇటు పుణ్యం పురుషార్థం, ఇటు మన శరీర ఆరోగ్యం కూడా ఈ కాళ్ళ నొప్పులు ఒళ్ళు రేపులు అన్నీ పోయి మనకి ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఎండలో ఉదయకాలపు ఎండలో ఉండటం వలన అది ఆరోగ్యం కూడా మంచి. సూర్యుడి యొక్క సూర్యరశ్మి కూడా ఏదో విటమిన్లు అవి మనకి శరీరానికి ఇస్తుందంటారు. చంటి పిల్లల్ని సూర్యరశ్మిలో పెడితేనేమో పచ్చ కామెరలు రాకుండా నెల్ల పిల్లల్ని శరీరం మీద ఏమీ ఇదైనటువంటి అవసరం లేకుండా ఆ పిల్లల్ని చిన్నపిల్లల్ని కనుక అలా సూర్యరశ్మిలో ఒక అరగంట ఉంచినట్లయితే ఉదయం అప్పుడు అతను ఆరోగ్యంగా ఉంటారని కూడా మనకు డాక్టర్లు కూడా చెప్తున్నారండి. అందువలన సూర్య ఆరాధన చాలా మంచిది. కనీసం ఆదివారం నాడైనా మనం చేసుకోవటం మంచిదని చెప్పుకోవచ్చు. ఇంక ఈరోజు విశేషం ఏంటంటే ఈ ఏకాదశికి పుత్రైక ఏకాదశి అని పేరండి. అంటే సంతానంలో పూర్వం కూడా పురాణాల్లో ఒక మహారాజు గారు సంతానం లేక ఈ ఏకాదశి నాడు, శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని ఆరాధించి సంతానం పొందాడని మనకు పురాణ కథనం. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారాయణ చేస్తూ ఏకాదశి అంతా కూడా శ్రీకృష్ణ ఆరాధన చేస్తే సంతానం లభిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుట్లో కృష్ణుడికండి సంతాన వేణుగోపాల స్వామి అని కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఆ కృష్ణారాధన చేయటం వల్ల కూడా సంతానం లభిస్తుంది.